హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు సంక్రాంతి, అలానే సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. కానీ సంక్రాంతి అనగానే మనకి ఒకటైతే గుర్తుకు వస్తుంది, అది ఏమిటి అంటే కోడి పందాలు అనమాట. కోడి పందాలు అంటే కోడి పందాల బరి అయితే జరుగుతుంది కదా. కొంతమంది వచ్చేసరికి కోడి పందాల బరి చూసి ఉంటారు, కానీ కొంతమంది చూసి ఉండరు అనమాట. వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలానే కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఒక లైక్ అయితే చేయండి. మనం కోడి పందాల బరి వద్దకైతే వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ లొకేషన్ ఎలా ఉందో మొత్తం కూడా చూపిస్తాను మీకు. Hi guys. ఫ్రెండ్స్, మనం కోడి పందాల బరి వద్దకైతే వచ్చాము. ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బైక్ పార్కింగ్ అలానే కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, బైక్స్ కానీ కార్లు కానీ ఎన్ని వచ్చాయంటే కొన్ని వేలల్లో రావడం జరిగింది. అలానే మనం లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూద్దాం. లోపల ఎలా ఉందో కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ టెంట్ కనిపిస్తుంది కదా, అలాంటి టెంట్లు అయితే బరి మొత్తం కూడా ఒక 10 నుంచి 15 ప్లేసులు ఇలాంటి టెంట్లు వేయడం జరుగుతుంది. ఒక్కొక్క టెంట్ వద్ద వచ్చేసరికి ఒక్కొక్క బరి ఉండటం జరుగుతుంది. అలానే 15 టెంట్ల వద్ద 15 బరులు అయితే ఉండటం జరుగుతుంది. ఒక బరి అంటే ఆ టెంట్ ఉన్న ప్లేస్లో కోడి పందాలు అయితే వేయటం జరుగుతుంది. ఆ కోడి పందాలు వేసే ఒక చిన్న ప్లేస్ని ఒక బరి అంటారు. అలానే 15 బరులు అయితే ఉండటం జరుగుతుంది ఈ ప్లేస్లో. అలానే ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ కానీ అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ కల్పిస్తారనమాట. ఒక బరి అంటే ఆ బరి లోపల ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లోపల బరి లోపల ఎలా ఉంటుందో మొత్తం కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక బరిలో లోపల ప్రాంగణం అనమాట. ఈ ప్రాంగణంలోనే కోడి పందాలు వేయటం జరుగుతుంది. ఇక అలానే ప్రతిదీ కూడా ఇలాంటి ప్రాంగణంలో కోడి పందాలు వేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా కొన్ని పదుల సంఖ్యలో ఆ బరిలో ఉండటం జరుగుతుంది. అలానే ఈ టెంట్ కింద ఒకసారి చూడండి, ఈ కోళ్ళు నాటుకోళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే ఈ కోళ్ళని వీళ్ళు అమ్మటం జరుగుతుంది. కొంతమంది వచ్చేసరికి ఆ కోళ్ళను కొనుక్కొని పందానికి తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నాటుకోళ్ళు పెద్ద ఎత్తున అమ్మకానికి అయితే రావడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ ఉన్న కోళ్ళనే కొనుక్కొని బరికి తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది.